హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ్ అశ్మూష్ అండ్ ఈవెంట్ హ్యారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏ టాపిక్ మీద వీడియో చేయబోతున్నాం అనే విషయం కాదు తెలిసిపోయి ఉంటుంది తమ్నేల్ చూస్తేనే. ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా, లేదా ఏ రిలేషన్షిప్ని ఇక్కడితో ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారా, తను ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఓకే, అండ్ ఈ మెసేజెస్ ఎవరికైతే రెజనేట్ అవుతుందో వారే తీసుకోండి. రెజనేట్ అవ్వని వారు ఈ మెసేజెస్ మీకోసం కాదని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద ఎంపరర్ వచ్చేసారండి, మీ ఎంపరర్ పర్సన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 3 of wands, 4 of cups, 2 of wands. మీ ఎంపరర్ పర్సన్ అయితే మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. తనకు తెలియకుండానే మీ గురించి చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పొచ్చండి. పర్సన్కి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా, ఇంకా మీరు దూరంగా ఉంటే మీ దగ్గరికి రావాలి, మీతో కొద్దిగా హ్యాపీగా కూడా ఉండాలి, మీతో టైం అనేది స్పెండ్ చేయాలి అనేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారని చెప్పొచ్చండి. ఈ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండొచ్చు, అండ్ మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ అయి ఉంటారు, రిచ్ పర్సన్ కూడా అయి ఉంటారండి. తను ఏదో ఒక విషయంలో అయితే బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు మీ పర్సన్. సో మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. మీ దగ్గరికి రావాలి, మీతో టైం అనేది స్పెండ్ చేయాలి. మీరు కలవక అంటే మీరు మీ పర్సన్ ఇంకా చాలా రోజులు, ఇంకా మీరు మీ పర్సన్ దూరం అయిపోయి చాలా రోజులు అయిపోయింది, ఇంకా మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్, మాట్లాడుకోవడం లేదు అని అనుకుంటే ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి మీ గురించి. మీ దగ్గరికి రావాలి, మీతో హ్యాపీగా ఉండాలి అనేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా కూడా బాధపడుతూ ఉన్నారండి ఈ పర్సన్. ఓకే, ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయో చూసేద్దాము. మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి పర్సన్. మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి. మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు. ఈ పర్సన్ అంతా మీ గురించి అనేది తెలుసుకుంటూ ఉంటున్నారని చెప్పొచ్చు. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్. తనకు తెలియకుండానే ఇంకా మీ గురించి ఆలోచనలు రావడం జరుగుతుంది ఈ పర్సన్కి. మీతో ఖచ్చితంగా రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఇక్కడ మనకు మొత్తం కప్స్ ఎనర్జీ బాగుంది ఈరోజు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా, ఇంకా మీ గురించి చాలా ఆలోచనలు రావడం మీ పర్సన్కి, మీతో రీయూనియన్ చేయాలి. ఇంకా మీరు ఎప్పటి నుంచో తెలిసి ఉండొచ్చు ఈ పర్సన్కి, మిమ్మల్ని ఈరోజు చాలా మిస్ అవుతున్నట్టుగా బాధపడుతూ ఉన్నారు. కార్డ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఈరోజు. ఓకే, తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. కార్డ్స్ అయితే చాలా బాగుంది. మీ పరంగా మీ పర్సన్ ఒక మిమ్మల్ని ఒక మిస్ అవుతున్నట్టుగా, ఒక బంగారాన్ని మిస్ అవుతున్నట్టుగా, అలా అంత మంచి ఫీల్ కనిపిస్తుందండి. మీరు ఒక బంగారం అన్నట్టుగా అలాంటి ఫీల్లో ఉన్నారు మీ పర్సన్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారండి. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి పర్సన్. అంటే తనకు తెలియకుండానే తనకు స్మైల్ రావడం అనమాట. మీ గురించి ఆలోచిస్తే మీరు తన విషయంలో ఏదైనా హెల్ప్ చేయడం కానీ, తన విషయంలో కేర్ తీసుకోవడం కానీ అలా చేసి ఉంటారు కదా. తన విషయంలో మీ గురించి ఆలోచిస్తే ఈ పర్సన్కి తనకు తెలియకుండానే తన ఫేస్లో స్మైల్ రావడం, ఇంకా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా అలా ఫీల్ అవుతున్నారు ఈరోజు మీ పర్సన్. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారండి. ఒకవేళ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీతో రీయూనియన్ అయితే ఖచ్చితంగా చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో కూడా హార్ట్ బ్రేక్ అయిందండి. మీ పర్సన్ చాలా బాధ కూడా పడుతూ ఉన్నారు. మేబీ ఈ పర్సన్ ఎందుకు బాధపడతా ఉన్నారంటే
మీ ఎనర్జీలో మీరు ఉన్నట్టున్నారు, ఇంకా ఈ పర్సన్ని చేసేయడం మానేసి. నిన్న వీడియోలో కూడా సేమ్ కార్డ్ వచ్చింది మనకి. తనకు ఏదో తప్పు చేసిన భావన, చాలా బాధపడుతున్నారండి. తను ఏదో తప్పు చేసినట్టుగా, ఇంకా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, అసలు ఇంకా నా బాధను నేనే ఏరుకోరి తెచ్చుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చండి. తను ఇంకా గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట. 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. తన చుట్టూ చాలా మంది నెగిటివ్ పీపుల్స్ ఉన్నారని చెప్పొచ్చండి. వాళ్ళందరినీ తను కట్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని ఇంత మిస్ అవ్వడానికి కారణం కూడా వారే ఉంటే, అదర్ పర్సన్ ఎవరైనా ఉంటే వారిని తను కట్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారండి. ఎన్ని రోజులలో కాల్ మెసేజ్ వస్తుందో నేను లాస్ట్లో చెప్తాను, మిస్ అవ్వకండి వీడియో. మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేసి ఉన్నా, లేదా మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు అయితే కాల్ మెసేజ్ వస్తుందండి. అండ్ మీ నెంబర్ని కూడా హ్యాండ్ బ్లాక్ కూడా చేయబోతున్నారని చెప్పచ్చు. మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ కోరుకుంటున్నారండి. తన లైఫ్లో ఒక సైకిల్ అనేది ఎండ్ అయిందండి, ఇంకొక సైకిల్ అనేది అంటే న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది మీ పర్సన్ లైఫ్లో అని చెప్పచ్చు. మీకు కూడా చాలా టఫ్ సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది, న్యూ బిగినింగ్ అవుతుంది ఇద్దరి రిలేషన్షిప్లో అని చెప్పచ్చు. మీ పర్సన్కి ఏదో చీటింగ్ జరిగిందని చెప్పచ్చు. అండ్ సేమ్ వేలోనే మీ పర్సన్ మీకు చీట్ చేసి కూడా వెళ్ళిపోయి ఉంటారు ఈ పర్సన్. అందుకని ఇక్కడ 24/7 ఆలోచిస్తూ ఉన్నారు, కొద్దిగా గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఏదో తప్పు చేసిన అనే భావననే ఈ పర్సన్కి చంపేస్తుంది అని చెప్పొచ్చు. ఏ పర్సన్ అయితే మీ దగ్గర రాకుండా ఆపారో ఆ పర్సన్ అయితేను కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని చాలా చీట్ చేసి వెళ్ళిపోయాను, నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయానని తను చాలా బాధపడతా ఉన్నారు ఇక్కడ. ఈ వీడియో ఎవరన్నా సింగిల్ చూస్తూ ఉంటే మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొని వస్తున్నారండి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండి ఉన్నా, మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మనస్పర్ధ ఏదైనా ఉండి దూరంగా ఉంటే కూడా మీరు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రాబోతుందండి. ఒకవేళ మీ నంబర్ని వారు బ్లాక్లో కూడా పెట్టేసి ఉంటే కూడా హ్యాండ్ బ్లాక్ కూడా చేయబోతున్నారు ఇప్పుడు అని చెప్పొచ్చు అండి. చాలా బాధపడుతున్నారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టుగా తను ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్. అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి. మీరిద్దరు ఒక దగ్గర అయితే లేరు, రిలేషన్షిప్లో ఉన్నవారు కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు దగ్గరలో అయితే లేరు, దూరంగా ఉన్నారు ఇద్దరు. సో మీరు మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తను రాకున్న తన దగ్గర నుంచి కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. ఈ పర్సన్ దగ్గర మీ ఫొటోస్ కానీ లేదా మీరు చేసుకున్న మెసేజెస్ ఏదైనా ఉంటే అవన్నీ ఈ పర్సన్ చూసుకుంటా మీ గురించే చాలా దీర్ఘంగా ఆలోచించడం. మీరు తన మీద ఎంతో ప్రేమతో పెట్టిన మెసేజెస్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఈ పర్సన్ చూసి తన హార్ట్ అంతా భారం అయిపోవడం, ఇంకా తన కళ్ళల్లో నీళ్ళు తిరగడం, అంత ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారని చెప్పచ్చు. మీ పర్సన్ మీ గురించి ఎవరితోనో ఫైటింగ్ కూడా చేయబోతున్నారండి. తనకి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వచ్చింది, వారితో తను ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు, చాలా ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ ఎప్పుడు వస్తుందో లాస్ట్లో చెప్పాను కదా, వచ్చేసిందండి. ఇక్కడ ద టవర్ అండ్ 8 of Wands. మీ నెంబర్ బ్లాక్లో పెట్టేసి ఉంటే ఈ పర్సన్, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న బ్లాక్లో పెట్టేసిన వారికి మీ పర్సన్ మీ నెంబర్ అన్బ్లాక్ చేయబోతున్నారు. అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటే కూడా, ఇంకా మీ ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు 8 hours 8 days లోపలండి. ఎందుకు కాల్ చేయబోతున్నారు అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అనమాట ఈ పర్సన్.
అందుకని ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రాబోతుంది. ఈరోజు కార్డ్స్ అయితే చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు అనొచ్చు, ఈ పర్సన్ మా కళ్ళ ముందే చాలా హ్యాపీగా ఉన్నారు, వేరే వారితో చాలా హ్యాపీగా తిరుగుతున్నారు అని మీరు చెప్పొచ్చు. తనకు మీ గురించి ఎలాంటి బాధ లేదని మీరు అనుకోవచ్చండి. కానీ ఈ పర్సన్ ఈరోజు నాకు ఇలాంటి మెసేజ్ వచ్చింది కదా, మీ ముందు కూడా ఈ పర్సన్ నటిస్తూ ఉండొచ్చండి. ఎందుకంటే మీరు ఎలా డామినేట్ చేస్తారో, మీరు తనకి ఏడా సూటిపోటి మాటలు అంటారో అని కూడా ఈ పర్సన్ అలా కూడా నటిస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఇప్పటికీ కూడా తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కానీ ఆప్షన్స్ అనేది ఎన్ని ఉన్నా మీరు చూపించినంత కేరింగ్ అనేది ఎవరి దగ్గర దొరకడం లేదు ఈ పర్సన్కి అని చెప్పొచ్చు. అందుకనే ఇంకా మీ లైఫ్లోకి రావాలని తను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుని ఉన్నారు. చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి. ద హ్యాంగర్డ్ మ్యాన్ చూశారు కదా, తల కింద కాలు పైన వేసుకొని మరి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. చాలా ఓవర్ థింక్ కూడా చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఓకే, నేను మీ ఫీలింగ్స్ కూడా చూస్తానండి. మీరేం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి? మీ పర్సన్ అయితే మీ రిలేషన్షిప్ని ఏం చేసుకోవాలి అని ఆలోచించడం లేదండి. ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ గురించి? మీ పర్సన్ మీద చాలామంది కోపంగా ఉన్నారని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ పర్సన్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం, తనకి ఇష్టం ఉన్నప్పుడే రావడం, ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవడం, తనకు ఎప్పుడు కాల్ చేయాలనిపిస్తే అప్పుడే కాల్ చేయడం, మీరు కాల్ చేసినప్పుడు ఈ పర్సన్ లిఫ్ట్ చేయకపోవడం, నేను బిజీగా ఉన్నానని చెప్పడం, అలా చేస్తుంటే కూడా మీరు చాలా విసిగిపోతున్నారు. ఇంకా మీ ఓపిక నశించిపోతుంది. ఈ పర్సన్ మీద ప్రేమ పోయి కోపం అనేది పెరిగిపోతుందని చెప్పొచ్చండి. కానీ మీరైతే ఈ పర్సన్ రీయూనియన్ చేస్తేనే బాగుండు, ఇంకా తను మంచిగా మారి వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ గురించి కేర్ తీసుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నారండి. 2 విషయాల మీద మీరు జగిల్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీ పర్సన్తో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. మీ ఇద్దరి మధ్యలో ఒక టప్ సైకిల్ ఎండ్ అవుతుంది, న్యూ బిగినింగ్ అవుతుందని చెప్పచ్చు. మీకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వస్తుందండి. ఇక్కడ 1 2 3 న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చాయి కదా, గుడ్ న్యూస్ వస్తుంది ఖచ్చితంగా. మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అని మీరు అనుకుంటున్నారండి. ఇంకా తను థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారేమో అని కూడా మీరు అనుకుంటున్నారు కదా. తనైతే అక్కడ హ్యాపీ లేదండి, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఒకవేళ పాస్ట్ పర్సన్ అయితే ఎనర్జీ ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇక్కడ కొంతమంది మన వేస్లో ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవాలి, ఇంకా చాలా విసిగిపోయాము, ఇంకా ఈ రిలేషన్షిప్ వద్దని కూడా అనుకుంటున్నారండి. కొంతమంది మాత్రమే, ఇది 20%. అండ్ 80% పీపుల్ మాత్రం మీ పర్సన్తో మీకు రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ పర్సన్ మారి మీ జీవితంలోకి రావాలి, మీకు చాలా కేరింగ్ అనేది ఇవ్వాలి, పర్సన్ మిమ్మల్ని మీతో హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీరు హ్యాపీ ఫ్యామిలీ కావాలి, ఈ పర్సన్తో మీరు హ్యాపీ ఫ్యామిలీ కావాలనేది మీ గోల్ అండి. అదే జరగబోతుంది. మిమ్మల్ని మీ పర్సన్ ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారని, అందుకే కావచ్చు మళ్ళీ తను మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా తనకి తెలియకుండానే ఇంకా చాలా బాధపడడం. ఎందుకంటే మీరు ఇంత అందంగా తయారైనాక ఈ పర్సన్ని ఇంకా అట్రాక్ట్ చేయకపోతే ఇంకేం చేస్తారు? అందుకనే మీతో ప్యాషనేట్ బిగినింగ్ చేయబోతున్నారండి మీ పర్సన్. ఓకే అండి, ఇప్పుడు మనము ఎనర్జీస్ చెక్ చేద్దాం ఫస్ట్, తర్వాత పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసేద్దాం. మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? కార్డ్ ఏంటో ఇవాళ చాలా బాగా వస్తున్నాయి. మీతో చాలా అటాచ్మెంట్ అయినట్టుగా ఈ పర్సన్, ఇంకా తన చుట్టూ 100 మంది ఉన్నా సరే అండి, మీతో ఫీల్ అయినట్టుగా ఈ పర్సన్ ఎవరితోనో ఫీల్ అవ్వలేకపోతున్నారని చెప్పచ్చు. కానీ నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను, మీ ముందే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నట్టు తిరుగుతూ ఉన్నా, తను హ్యాపీగా ఉన్నా అన్నట్టుగా ఉంటే కూడా ఈ పర్సన్ తన ఫేస్కి మాస్క్ అనేది పెట్టుకుంటున్నారండి. మీకు తన మనసులో ఉన్న బాధ అనేది మీకు తెలియకుండా ఉండడానికి అని చెప్పచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మాస్క్ లోపల బాధపడుతున్నారు, కానీ అదే ఆ బాధ అనేది బయట కనబడకుండా తను మాస్క్ పెట్టుకుంటున్నారనమాట. మీకు చాలా అటాచ్మెంట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. గాడెస్ ఆఫ్ ద మూన్,
మీ గురించి ఈ పర్సన్కి ఏదో ఒక నిజమని కూడా తెలిసి ఉంటుంది ఈ పర్సన్కి. అందుకనే ఇంకా తనే ఇంకా తప్పు చేసిన అనే బాధ కూడా ఉండొచ్చు ఈ పర్సన్కి. చాలా బాధపడతా ఉన్నారు, చాలా అంటే చాలా అన్నమాట. ఓకే, ఇంకొక కార్డు తీసుకుందాం. స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి. మీరు ఇలాంటి ఎనర్జీలో ఉన్నారు. డోర్ టు రొమాన్స్, సూపర్. ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కదా, అందుకని రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఈ వీడియో అందరూ ఏంటంటే క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని అందరూ క్లైమ్ చేసుకోండి. ఓకే, హీలర్ ఆఫ్ ద ఏజ్, సూపర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. మా వ్యూయర్స్ హ్యాపీగా ఉంటే అదే చాలు. ఓకే, మీరు చాలా బాధపడుతూ ఉన్నారు కదా, ఈ పర్సన్ దూరం అయిపోయారు, ఈ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ రాదు అనేసి. ఆ బాధ నుంచి మిమ్మల్ని బయటపడేయాలి అనేసి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. మిమ్మల్ని హీల్ చేయబోతున్నారనమాట. మీరు ఎంతైతే బాధపడుతున్నారో ఆ చిటికెలు వచ్చేలా మీ పర్సన్ మీ బాధ అంతా దూరం చేసేస్తారని చెప్పచ్చు. ఏదో ఒక విషయంగా మీరు యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే ఓకే, మీ పర్సన్ ఒకవేళ మీకు ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధాల వల్ల దూరమై ఉంటే, తిట్టుకోవడం కాకుండా తనని మీ నడవడిక, మీ మాటలు, మీ ప్రేమతోనే ఈ పర్సన్ని మీరు దగ్గర తీసుకోవడానికి చూడండి. ఓకే, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, మీరు తనకి ఎంతగా ప్రేమిస్తున్నారు, మీరు ఎంత ఆరాధిస్తున్నారు ఈ పర్సన్కి తెలియజేయండి మీరు. ఎందుకంటే మీకున్నంత తెలివి ఈ పర్సన్కి ఉండకపోవచ్చు మేబీ. అంటే అర్థం చేసుకునే దాంట్లో ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ పర్సన్కి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. మీ ప్రేమతోనే మీరు దగ్గర తీసుకోవడానికి చూడండి మీ పర్సన్ని. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనము పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా చూసేద్దాం మీది మీ పర్సన్ది. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో మీరు ఎంప్రెస్ లా ఉన్నారండి. అండ్ మీ పర్సన్ ఏదో ఒక విషయంగా తను ఎమోషనల్ అవుతున్నారు. సో తన ఎమోషన్స్ బయటకు రాకుండా కూడా తను బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి. మీరు కోరుకున్న జీవితం మీకు ఉంది, పాస్ట్లో హ్యాపీ ఉన్నారని చెప్పొచ్చు. ప్రజెంట్లో ఏం జరగబోతుందంటే, మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని తను ఒక స్టెప్ తీసుకుంటున్నారండి. మీరేం చేస్తున్నారంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసరికి మీ చుట్టూ వాల్ అనేది పెట్టుకుంటున్నారండి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకుండా, అంటే మీ ఎమోషన్స్ బయటకు రాకుండా ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఈ పర్సన్కి కనిపించడానికే చూస్తున్నారు. మీరు అలాగే ఉండాలండి. మళ్ళీ ఎమోషన్స్గా మారారనుకోండి, మళ్ళీ ఈ పర్సన్ ఏ దారిలో వచ్చారో ఆ దారినే వెళ్ళిపోతారనమాట. అందుకనే మీరు ఏంటంటే ప్రాక్టికల్గానే ఉండండి. ఈ పర్సన్ ముందు ఎమోషన్స్ అనేది చూపెట్టకండి. ఓకే, అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే, ఫ్యూచర్లో కూడా మీ పర్సన్ మీ దగ్గరికే వస్తున్నారండి. మీరు కొద్దిగా పొసెసివ్ కూడా ఉన్నారండి. ఓకే ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దాము. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి వారు, మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి. వృషభ రాశి వారు, వృషభ రాశి వారి లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రాబోతున్నారండి. అండ్ మిథున రాశి వారు, మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారండి. ఈరోజు ఏదో ఒక విషయంగా మీరు బాధపడి ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు, మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రాబోతున్నారండి. అండ్ సింహరాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉన్నారు. అండ్ కన్యా రాశి వారు, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. ఏదో ఒక విషయంగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ తులారాశి వారు, మీకు ఈరోజు గుడ్ న్యూస్ వస్తుందండి. చాలా హ్యాపీగా ఉంటారనమాట మీరు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి. ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు. అండ్ ధనుసు రాశి వారు,
ఒక స్టార్ లాగా ఉంటారండి ఈరోజు మీరు. అండ్ మకర రాశి వారు, మీకు ఎవరో నమ్మక ద్రోహం చేశారండి, చాలా బాధపడతా ఉన్నారు మీరు. అండ్ కుంభరాశి వారు, మీకు మీ చుట్టుపక్కల వారితో ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి, వాటితో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు, కొద్దిగా బాధపడతా ఉన్నారండి మీరు. అండ్ మీనరాశి వారు, మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు, మీ పర్సన్తో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కార్డ్స్ అయితే చాలా బాగా వచ్చాయి మనకి, కాబట్టి అందరు క్లెయిమ్ చేసుకోవడానికి చూడండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.